జై ఇంటికి వచ్చేసరికి జాను కనిపించదు. ఇరిటేట్ పడుతూ ఉంటాడు. ఈలోపు పిఏ కాల్ చేశారు. సార్ ఏంట్రా? ఏం లేదు సార్, మీకు ఈ విషయం గుర్తు లేనట్టుంది. నాకు ఎప్పుడైనా మీరు ఇక 1 ఇయర్కోసారి గుర్తు చేసేవాళ్ళు. ఏంటి సార్ మర్చిపోయారా అని పిఏ జైను ఇరిటేట్ పెడుతూ ఉంటాడు. అయ్యో ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా? నా పుట్టినరోజు సార్, గుర్తుందా? ఓ అవును కదా, సరే నువ్వు త్వరగా ఇంటికి రా అని విధంగా కోపంతో జై పిఏను పిలుస్తాడు. పిఏ ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి సార్, నాకు సర్ప్రైజింగ్గా ఏదన్నా రెడీ పెట్టారా? నీకు లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ తయారు చేశాను పిఏ, నువ్వు ఇక్కడే నిలబడు అని చేతికి అలా తాడు కట్టి కళ్ళకు గంతలు కట్టి, ఏంటి సార్ సర్ప్రైజ్ ఇంత ఘాటుగా చేస్తున్నారు? ఓ షట్ సార్, మీరు ఇంతలా సర్ప్రైజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తినబోతూ రుచులెందుకు పిఏ, ఒక్క నిమిషం అని చెప్పేసి ఇక ఐస్ ట్యూబు ప్లస్ ఇక అలా నేల మీదకేసి ఒక ఎలకని తీసుకొచ్చి షర్ట్లో వేస్తాడు. పిఏ ఉక్కిరి బిక్కిరి అవుతూ, సార్ ఏం చేస్తున్నారు సార్ అని అంటుండగా, ఏముంది పిఏ, ఇక నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను సార్. గిలిగింతలు పెట్టకండి సార్, గిలిగింతలు పెడుతున్నాను లేకపోతే నేను గిలిగింతలు పెట్టడానికి నీ లోపల ఎలక పెడుతుందో అనేసరికి, ఏంటి సార్ ఏమంటున్నావు? నేను ఇరిటేట్ పడుతుండగా నువ్వు నాకు కాల్ చేసి నన్ను ఇరిటేట్ పెడితే నాకు ఎంతలా మండుతుందో నీకు బాగా తెలుసు కదా పిఏ. ఇప్పుడు నేను సర్ప్రైజ్గా నీ బర్త్డే విషెస్ కోసమని ఇప్పుడు నేను ఒక తయారు చేసేవన్నా. అందుకే ఇంకొకసారి నీ బర్త్డే నాకు విషయం చెప్పావనుకో, ఈసారి డైరెక్ట్గా ఇక నేను నిప్పుల మీద నడిపిస్తాను అని విధంగా అంటుండగా, సార్ నన్ను క్షమించండి సార్, నా కళ్ళ గంతులు ఇప్పండి సార్ అని పిఏ రిక్వెస్ట్ చేస్తాడు. వెంటనే కళ్ళ కట్టిన గంతలు ఇప్పేసి, దండం పెడతాను సార్, ఇంకొకసారి నా విషెస్ మాత్రం నీకు చెప్పను కాక అసలు నేను పుట్టినరోజు చేసుకుంటా అనే విధంగా అక్కడి నుంచి పిఏ భయంతో పారిపోతాడు. జాను ఎక్కడికి వెళ్ళావని గట్టిగా అరుస్తూ ఉంటాడు జై. ఈలోపు వెంటనే మీరు కాడు ఇంట్లో నుంచి బయటికి గెంటేసేది మా అక్క, నేను తీసుకెళ్తాను సాక్ష్యం నిరూపించిన తర్వాత అని చెప్పేసి ఈ విధంగా జాను వెంటనే అందరికీ వార్నింగ్లా ఇస్తుంది కదా. ఈలోపు ఇక జాను తులసితో మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందక్క, నువ్వు అందులో విషం ఎలా కలిసింది అని అంటుండగా, అసలు ఆ టిఫిన్ బాక్సు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టావు? ఏం లేదు జాను, టిఫిన్ బాక్సు అమ్మ పంపించిందని అన్నయ్య నా చేతికిచ్చాడు. సరే నేను కిచెన్లోకి వెళ్ళి ఆ బాక్స్ పెట్టి బాక్స్లలో అమ్మ పంపించిన ఐటమ్స్ అన్నీ సర్ది పెట్టాను. ఇక నేను అంతెల్లం వదినకు అన్నయ్యకు అందరికీ వడ్డించాను అని విధంగా అంటుండగా, అంటే మనకు ఇదంతా దొరికేది సాక్ష్యం ఇక్కడ కాదక్క, కిచెన్లో మాత్రమే ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు. కిచెన్లో ఏ క్లూ లేదు కదా అనే విధంగా ఇక తులసి అంటుండగా, అక్క ఒకసారి స్మెల్ చూడు, బ్యాడ్ స్మెల్ వస్తుంది అని విధంగా అన్న తర్వాత వెంటనే తులసి ఉన్ను జాను వెనక గార్డెన్లోకి వెళ్తాడు. ఆ గార్డెన్లో ఏదో చనిపోయిన వాసన వస్తుంది. అక్క ఇక్కడ ఎలక చనిపోయింది అని అన్న తర్వాత, ఎలక చనిపోయినట్టు కాదు, రక్తం కక్కుకొని చనిపోయింది. అంటే దీని ప్రకారంగా ఇది ఏదో తింది, అందుకే ఇలా జరిగిందక్క. ఖచ్చితంగా దీనికి సాక్ష్యం ఏదో దొరుకుతుందక్క, ఇది కావాలని ఎవరో చేశారనేసరికి వెంటనే తులసికి పాయిజన్ బాటిల్ దొరుకుతుంది. అది తీసుకొని జాను అని వెంటనే చూపిస్తుంది. ఈ సాక్ష్యం సరిపోతుందక్క, ఇది ఎవరు తీసుకున్నారో, అసలు విషయం అందులో ఎలా పులిహోరలో ఎవరు కలిపారో ఇదంతా తెలుసుకోవాలంటే ఈ బాటిల్ అమ్మిన వాడిని పట్టుకుంటే వాడి దగ్గరికి వచ్చి ఈ బాటిల్ ఎవరు కొనుక్కున్నారో నిజం తెలుస్తుందక్క, వెంటనే పద అని చెప్పేసి దాని మీద ఉన్న ఇక పేరును చూసి వెంటనే షాప్ దగ్గరికి వెళ్తారు. షాపులో అతను ఇక ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి జాను పిలుస్తుంది. చెప్పండి మేడం, మీకేమన్నా కావాలా? లేదండి, ఈ బాటిల్ ఎవరొచ్చి కొన్నారు? అదేంటి మేడం, బాటిల్ ఎవరు కొన్నారంటారు? ఇలాంటి బాటిల్స్ చాలామంది కొంటూ ఉంటారు కదా. అదే అంటే ఏ టైంలో కొన్నారు? మ్యాక్సిమం మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం, ఒకసారి సీసీ కెమెరాలు చూస్తారా? ఏంటి మేడం మీరు పోలీసులా? పోలీసులు కాదండి,
ఇక మా అమ్మ నాన్న ఆపద ఉన్నారు, అనుకోకుండా వాళ్ళకు అన్యాయంగా ఉరిశిక్ష పడబోతుంది. మీరు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే మేడం, ఒక నిమిషం అని చెప్పేసి సిస్టంలో ఇక ఒక్కసారిగా సీసీ కెమెరాల ద్వారా అతను కొట్టి చూపిస్తూ ఉంటాడు. అలా చూస్తుండగా వెంటనే కనిష్క కనబడుతుంది. వెట్ వెట్ అని చెప్పేసి ఇక జాను అంటుంది, అక్క తిను కనిష్క కదా మీ ఇంట్లో ఉంటుంది. అవును జాను, సరిగ్గా మళ్ళీ రిపీట్ చేయరా అనేసరికి వెంటనే రిపీట్ చేస్తుంది. ఓ తిను వచ్చి మీరన్నట్టుగానే తిని బాటిల్ తీసుకొని వెళ్ళింది మేడం. అంతేకాదు మేడం, అది 1500 ఉంటే తను నాకు 5000 ఇచ్చింది మేడం అని చెప్పేసి ఆ షాప్ అతను చెప్తాడు. అంటే ఇదంతా కనిష్క చేసిందన్నమాట. నిజం ఇప్పుడు తెలిసిందక్క అని చెప్పేసి వెంటనే ఆ రికార్డు నాకు పంపిస్తారా అని చెప్పేసి అన్న తర్వాత, అంతేకాదు మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఈ రికార్డుతో పాటు ఒక్కసారి మీరు సాక్ష్యం వచ్చి చెప్పాలి. సరే మేడం, అలా అయితే వస్తానులే మేడం. అయినా ఉట్టి పుణ్యానికి శిక్ష పడడం నాకు కూడా ఇష్టం ఉండదు. సరే వస్తానులే మేడం అని చెప్పేసి షాప్ అతను కూడా హెల్ప్ చేస్తానని అంటాడు. ఈలోపు ఆ రికార్డు పట్టుకొని ఇక మరోవైపు సాక్ష్యాన్ని కూడా అతన్ని రమ్మంటుంది కదా. ఈలోపు వెంటనే ఇంటికి వెళ్ళిన తులసి విధంగా అందరూ ఎత్తి పొడుస్తూ ఉంటారు. ఏంటి సాక్ష్యం దొరకలేదా? ఎలా దొరుకుతుందిలే, సాక్ష్యం దొరకదు, నువ్వు ఇంట్లో నుంచి ఇక రేపు మాపో శాశ్వతంగా వెళ్ళిపోతావులే అని చెప్పేసి ఈ విధంగా బసవరాజ అంటూ ఉంటాడు. మరోవైపు బామ్మ కూడా అంటూ ఉంటుంది. తులసి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా తులసి సాక్ష్యం పట్టుకొని నిజాన్ని బయట ఎలా పెట్టాలి అని చెప్పేసి సిద్ధు అంటూ ఉంటాడు. నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిదండి, అది ఏదో ఒకరోజు బయటపడుతుంది అని విధంగా అనేసరికి ఇంత కాన్ఫిడెన్స్గా తులసి ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు జాను ఇంటికి వెళ్ళేసరికి జై కోపంతో ఉంటారు. సార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. జాను ఎక్కడికి వెళ్ళావు? అసలు కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. అదేంటి సార్ అంత కోపంగా ఉన్నారు? మా అమ్మ నాన్నను అరెస్ట్ చేశారట. అన్యాయానికి ఇక మా వదినకు పాయిజన్ పెట్టారని పోలీసులు అరెస్ట్ చేశారు. అది టీవీలో చూసి నేను వెంటనే వెళ్ళాను సార్. ఇంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి జాను కోపంగా జై మీద అరుస్తుంది. లేదు లేదు జాను, నువ్వు లేకపోయేసరికి నాకు కంగారు అనిపించింది, అలా ఉద్దేశంతోనే అడుగుతున్నాను. కూల్ జై కూల్, కాస్త నీ భార్య మీద కోపం తగ్గించురా అని మనసు చెప్తూ ఉంటుంది. సర్లే ఇప్పుడు ఏమైంది? ఏం లేదు సార్, సాక్ష్యం దొరికింది. రేపు కోర్టులో ప్రవేశ పెడితే అసలు ఇక చేసిన తప్పు బయటపడుతుందని చెప్పేసి తెల్లారిన తర్వాత కోర్టుకి వెళ్తారు. కోర్టుకి మళ్ళీ ఇక శివయ్యను తన భార్య లక్ష్మిని తీసుకొని వస్తారు కదా. కోర్టులో ఇదే సమయానికి వాదోపవాదాలు విన్న తర్వాత వీళ్ళు సాక్ష్యం తీసుకురాలేదు కదా, ఇతను కావాలని కొడుల మీద ఇక హత్య ప్రయత్నం చేసే, అలాగే ఆస్తి కోసం ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు సాక్ష్యం తీసుకురాలేదు. అబ్జెక్షన్ యువర్ ఒక్కసారి ఇక వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పేసి తులసి బోన్లోకి వస్తుంది. చెప్పండమ్మా, మీరు సాక్ష్యం తీసుకొచ్చారా లేకపోతే శిక్ష పడాల్సిందా? లేదు యువర్ ఆనర్, మేము సాక్ష్యం తీసుకొచ్చామనేసరికి కనిష్క ఇక బసవరాజు కుటుంబం షాక్ అయిపోతారు. అసలు ఇదంతా ఎవరు చేశారు కూడా ఇప్పుడే మీకు నిజాన్ని బయట పెడతానని చెప్పేసి అలా వెంటనే ఆ సీసా చూపించి, ఈ సీసాతో సాక్ష్యం ఎవరని తెలుస్తుంది, అసలు పాయిజన్ పెట్టిందో ఎవరో కూడా మీకు సాక్ష్యంతో చూపిస్తానని చెప్పేసి వెంటనే ఇక ఆ షాప్ అతన్ని పిలిపిస్తారు. ఆ షాప్ అతను వచ్చి చూసరికి వెంటనే కనిష్క అతన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక అతను అసలు ఎవరొచ్చి కొన్నారో అతను నిజాన్ని బయట పెడతారని చెప్పేసి తులసి అనేసరికి బోన్లోకి వచ్చి, సార్ కొన్నది ఇక తను సార్ అని చెప్పేసి వెంటనే కనిష్క వైపు వేలు చూపెట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ, లాయర్ గారు ఆ 1500 పాయిజన్ బాటిల్ ఉంటే తను 5000 చేతికిచ్చి ఆ పాయిజన్ బాటిల్ తీసుకెళ్ళింది లాయర్ గారు తనే అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇక కనిష్క వైపు అందరూ కోపంగా చూస్తారు. అప్పుడు జాను ప్రకారం నిజాన్ని బయట పెట్టి ఇక వెంటనే కనిష్కను అరెస్ట్ చేస్తారా? ఇక శివయ్య లక్ష్మి నిర్దోషిగా బయటకు వస్తారా? ఏం జరుగుతుంది? కుటుంబం మొత్తం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం.